అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. నర్సింగ్ హోమ్ నవల చదువుకుంటున్నాము. రాసిన వారు శ్రీరంగం గారు. డాక్టర్ రాజా ఢిల్లీ వెళ్ళి మంజును ఆమె ఇంట్లో కలిసేటప్పటికి అక్కడ వాతావరణం చాలా గంభీరంగా కనిపించింది. ఆ ఇంట్లోని వాళ్ళంతా అసహజంగా అయిష్టతతో కూర్చున్నారే గాని ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా తన్ను ఆదరించలేదు. మంజు అయితే మానసికంగా అలసిపోయినట్లు కనిపించింది. తను వచ్చానని తెలియగానే వెంటనే రాలేదు. ఒక 10 నిమిషాల తర్వాత సూట్ కేసుతో బయటికి వచ్చి పదండి అంది. ఇదేంటి అన్నాడు ఆశ్చర్యంగా చిక్కిపోయిన మంజుని చూస్తూ. అది అంతే, తీరుబడిగా మీరు వినొచ్చు గాని ముందు ఇక్కడి నుంచి మన ఇంటికి పదండి అంది కసిగా మన అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ. మంజు సూట్ కేసు తీసుకుని తన ప్రక్క నిలబడి పదండి అనగానే అప్పటి వరకు ఏమవుతుందో అని తొంగి చూసే వాళ్ళంతా హాల్లోకి వచ్చి ఒసేయ్ అలా ఎలా వెళ్ళిపోతావే అంటూ నిలదీశారు. మరి ఎలా వెళ్ళమంటారు? మన సాంప్రదాయపు కన్య ఎలా వెళుతుందో అలానే నువ్వు వెళ్ళు. అలానే వెళదాము అనుకున్నాను, కానీ మీ ప్రవర్తన చూసిన తర్వాత అది ప్రవర్తన కాదు బాధ్యత అంటూ సరిదిద్దాడు తండ్రి. సరే, మీ బాధ్యతలతో నేను విసిగిపోయాను. ఇన్నాళ్ళు నీ రాజా ఏడి రాడేంటి అంటూ అడిగారే, అతను వచ్చాడు, మీరేం మాట్లాడతారో మాట్లాడండి. రాజా ఆమె సూట్ కేసు అందుకొని ఆమె తండ్రికి అందిస్తూ మంజు ఇక్కడే ఉంటుంది మీరు పంపించేదాకా అన్నాడు. తర్వాత రాజా మంజు తండ్రి అన్నీ మాట్లాడుకున్నారు. మంజు తండ్రి రాజా తండ్రిని కలిసి త్వరలో ముహూర్తం పెట్టించేస్తానని కూడా అన్నాడు. మాటలన్నీ ముగిసేటప్పటికి ఇంట్లో వాతావరణం తేలికైంది. తనతో ఇంట్లో వాళ్ళంతా వాళ్ళలో ఒకళ్ళలాగే మాట్లాడసాగారు. 1 గంట తర్వాత రాజా మంజుతో అలా బయటికి వెళ్దాం అన్నాడు. నేను కూడా వస్తాను అంటూ ఏడవసాగాడు మంజు 10 ఏళ్ల తమ్ముడు. అందరి ముందు నీ వద్దు మా ఇద్దరి మధ్య అని చెప్పేందుకు సిగ్గు అడ్డొచ్చింది. అందుకే వాణ్ణి కూడా రమ్మంది. ఇల్లు దాటిన తర్వాత ఒరేయ్ ఇంటికి నీవు వెళ్ళిపోరా అంది. మంజు అంటే వాడికి తగని అభిమానం. సాధారణంగా వాడు ఆమె చెప్పినట్లే వింటాడు. నేను వెళ్ళను అన్నాడు వాడు. ఎందుకేంటి అంటూ అడిగింది మంజు. మీ వెంబడి వెళితే అమ్మ రూపాయి ఇస్తానంది. నేను వెళ్ళిపోతే ఆ రూపాయి ఇవ్వదు. నేను 2 రూపాయలు ఇస్తాను వెళ్ళిపోరా అంది. వెళ్ళను అన్నాడు. ఎందుకేంటి? 2 రూపాయలు వస్తుంటే నీకేమైంది? అమ్మ కొడుతుంది. సరేరా అంది విసుగ్గా. 5 రూపాయలు ఇస్తే రాను. మరి అప్పుడు కొట్టదా? అప్పుడు కొడుతుందనుకో, కానీ దెబ్బల ఖరీదు కూడా తీసుకుంటున్నాగా. వెధవాయ్, నా దగ్గరే డబ్బు గుంజేస్తున్నావే. ఇంకా ఎన్నాళ్ళు అక్క, తొందరలో నీవు వెళ్ళిపోతావుగా. అప్పుడు వాడి కంఠం బొంగురుపోయింది. మంజు వాణ్ణి దగ్గరికి తీసుకుంటూ పోన్లే నువ్వు నాతో వచ్చేయ్. నిజంగానా? నన్ను రానిస్తారా అన్నట్టు అపనమ్మకంతో చూశాడు రాజా వైపు. నువ్వు వచ్చి మాతో ఉండు సరేనా అన్నాడు రాజా. సరే అంటూ వాడు ఆనందంతో వెనక్కి తిరిగాడు. ఒరే ఇందరా 5 రూపాయలు. వద్దక్క, అది నా రైలు ఛార్జీలకు ఉంచు అంటూ పారిపోయాడు. వాడు అటు వెళ్ళగానే రాజా మంజుతో నీ తమ్ముణ్ణి పంపించేశావు. ఒంటరిగా నన్ను ఏకాంతంలో ఏం చేద్దామని నీ ప్లాన్స్? ఈ ఏకాంతం అంతా పెళ్లికి ముందే ఉండేటట్టు ఉంది, తర్వాత దొరికేటట్టు లేదు. ఎందుకేంటి? మా తమ్ముడుంటాడుగా. ఉంటాడుగా అని ఎంత అమాయకంగా అంటున్నావు. సారెలాగా వాణ్ణి తెచ్చుకుంటూ. సారెలాగా వాణ్ణి ఒక్కడే అనుకుంటున్నారేమో, ఇంకా కొంత పటాలం కూడా తెచ్చుకుంటున్నాను. అయితే మనం కలల్లోనే కలుసుకోవటం. నిద్ర వచ్చే వాళ్ళకే కలలు, మీకు నిద్రైనా వస్తుందంటారా? కలల్లో అయినా కలుసుకునేందుకు. అది పాయింటే, నిద్ర టాబ్లెట్లు వేసుకోవాలి. శుభ్రంగా అదే చేయండి. పాపం రాజాగారికి టాబ్లెట్ల కలలైనా రావాలిగా. సరదాగా మాట్లాడుకుంటూ హోటల్లో ప్రవేశించారు. కాఫీ టిఫిన్కు ఆర్డర్ ఇచ్చి ఏంటి ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? ఉత్తరం కాకుండా టెలిగ్రామ్ వేసేవేంటి? మొన్ననే, అంటే నేను సికింద్రాబాద్ వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఒక లవర్ అంటూ బయలుదేరాడులే. నన్ను చూసి అమితంగా ప్రేమించేశాడు. నేను నిలబడిన భూమిని కూడా ఆరాధిస్తాడు. అతను నీలానే కళ్ళకు పర్వాలేదు అని అనిపించే రకం. నా వెంబడి తెగ పడ్డాళ్లే. నా నుంచి ఏవైనా రెస్పాన్స్ లేకపోయేటప్పటికీ మా ఇంట్లో వాళ్ళని కలిశాడు. నెలకు 1000 రూపాయల దాకా తెచ్చుకుంటున్నాడు. పోను పోను భవిష్యత్తు బాగుంటుంది. తనంతటి తానే వచ్చి మీ అమ్మాయిని కట్నం లేకుండా చేసుకుంటానన్నాడు.
ఇంకేం మా ఇంట్లో పోరు మొదలైంది. ఇంట్లో ఒక్కరు కాదు కలిసికట్టుగా యుద్ధం చేస్తున్నారు. నువ్వేమో ఇక్కడే ఉండి ఉంటే అంత సమస్య అయ్యేది కాదు. నేనిక్కడ, నువ్వక్కడ. అతనేమో రోజురోజుకి తన మంచితనంతో మహా గట్టి స్థలం ఇంట్లో ఆక్రమిస్తున్నాడు. నీకు ఉత్తరం రాసి ఈ సంగతులన్నీ రాస్తే నువ్వు ఉపదేశం ప్రిస్క్రిప్షన్ల రాసి పంపిస్తావు. అలా కాకుండా ఒక టెలిగ్రామ్ ఇస్తే ఎవరి గురించి తన లవర్కి ఏమైందో అని అన్నా వస్తాడని ఇచ్చాను. ఇంకా లవర్ అనుకు. ఏదైనా తాడుంటే తాళిలా కట్టు, మొగుడు అంటాను. సరేనా? నోరు విప్పితే భరించలేం. ఎందుకేంటి మొదటి రాత్రి అనుకుంటున్నావా పువ్వులు రాలటానికి? అబ్బా కొంచెం ఊరుకుంటావా? మా తమ్ముడు ఉంటే చెడిపోతాడని ఊరుకునేదాన్ని. కానీ నువ్వు లవర్వి, ప్రక్కన నిన్ను ఉంచుకుని ఎలా ఊరుకోమంటావు? అది సరే గాని మన పెళ్ళి అయిన తర్వాత మనం హనీమూన్కి ఎక్కడికి వెళదాం? ఉందిగా నీ విశ్వం నర్సింగ్ హోమ్. అది తప్పితే నీ కళ్ళకు ఏది వెళ్ళతగిన స్థలంలా కనిపించదు. సరదాగా నవ్వుకుంటూ కాలం గడిచిపోయింది. మర్నాడు రాజా వెళ్ళిపోయాడు సికింద్రాబాదుకు. రాజా పెండ్లి 3 నెలలైంది. రాజా హనీమూన్కి కొడైకెనాల్, కాశ్మీర్ వెళదామనుకున్నాడు. కానీ వీలు పడలేదు. ప్రాక్టీసు ప్రారంభంలో పెట్టుకుని ఎక్కడికి వెళతాం? కొంచెం పేరు పాతబడిన తర్వాత వెళ్ళొచ్చులే అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. అతని ప్రాక్టీసులో ఇదివరకులా పేపర్లు చూసుకుని మ్యాగజైన్లు చూసుకునే అవకాశం లేకుండా పోయింది. 3 నెలలు అతన్ని రోజు పరిశీలిస్తూ ఇవాళ కాకపోతే రేపైనా ఈయనకు అర్థం కాకపోతుందా అని అనుకున్న మంజు కొన్ని రోజుల తర్వాత ఇతనికి అర్థం కాదులే తనే చెప్పాలి అనుకుని ఆ రోజు రాత్రి భర్త నర్సింగ్ హోమ్ నుంచి రాత్రి 9ంటికి తిరిగి రాగానే ఒళ్ళు ఎలా ఉందేంటి అని అడిగింది కోపంతో. బాగానే ఉంది అన్నాడు రాజా. అయితే ఇదేంటి అంట, పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను. ఇవాళ తెలుసుకుంటాడులే, రేపు తెలుసుకుంటాడులే అనుకుంటుంటే ఎప్పటికీ తెలుసుకోరు. మీ ఇది ఏంటి అంట. రాజాకు అర్థం కాలేదు. అర్థం కానంత అయోమయంగా ఉందేంటి పరిస్థితి? రోజు రాత్రి వచ్చి మీరు ఈరోజు నర్సింగ్ హోమ్లో ఏమైందో తెలుసా అంటూ మొదలు పెడతారు. మీ కేసులు, మీ డయాగ్నసిస్లు ఎవరికి కావాలంట? కొత్తగా పెళ్ళైన పెళ్ళాంతో ఇంకేం మాటలు దొరకక కేసుల గురించే మాట్లాడాలా? మీకు లవర్గా ఉన్నప్పుడే జీవితం బాగుంది. భార్య అయిన తర్వాత ఇంత అధ్వానంగా ఉంటుందని తెలిస్తే మీ లవర్గానే నేను ఎప్పుడూ ఉండిపోయేదాన్ని. పోన్లే సరేనా, కేసుల గురించి మాట్లాడను. నీవు రోజు ఎంతో ఆసక్తితో వింటున్నావని చెబుతున్నాను. నేను ఆసక్తిగా కాదు, మీరేదో పెన్నిధి పొందినట్టు చెబుతుంటే మీ నిధి ఎందుకు పోగొట్టడమా అని నేను ఓపిగ్గా వింటున్నాను. ఎంతకు అంతం కాదు ఆ మాటలు. మీరేదో మెడికల్ కాలేజీలో క్లాసు తీసుకుంటున్నట్లు అనుకుంటున్నారు. మీరు మెడికల్ కాలేజీలో కాదు బాబు, భార్య ముందు బెడ్రూమ్లోనని ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. సరే తెలుసుకున్నాను. ఇంకేం తెలుసుకోవాలి? ఆలోచించండి. నాకు జబ్బుల గురించి ఆలోచించడమే నేర్పారు కానీ భార్య అవసరాల గురించి ఆలోచించటం మెడికల్ కాలేజీలో నేర్పలేదు. ఏంటి ఒళ్ళు ప్రక్కనే పెట్టుకుని మాట్లాడుతున్నారా? మాటలు మహా జోరుగా వస్తున్నాయి. అది అది నీ ముఖ వర్చస్సు మహిమ. అవునులే నా మహిమే. శుభ్రంగా స్నానం చేసి అందంగా డ్రెస్సింగ్ చేసుకుని తల్లో మల్లెపూలతో ఒంటికి సెంటుతో ఈ మొగుడు గారి గురించి అభిసారికలా వేచి ఉంటే ఇతనేమో అలిసిపోయి బలమంతా పేషెంట్లకు ధారపోసి ఇక ఇంటికి మొద్దులా పడుకునేందుకు ఒంటిని మోసుకొస్తారే, అది నా ముఖ వచ్చేసి కాదండి డాక్టర్ గారు, తలరాత. 10 సార్లు తలరాత అనకుండా ఏం చేయమంటావో చెప్పు. నువ్వు 1వ క్లాస్ కుర్రాడివా అన్నీ నేర్పించి ఇచ్చేందుకు. ఈ విషయంలో మటుకు 1వ క్లాస్ కుర్రాడినే. అయితే వినండి, మీరు రేపటి నుంచి సాయంత్రాలు ఇంటికి రావాలి. మరి ప్రాక్టీసో? ఆ ప్రాక్టీస్ ఏదో ఇంటి దగ్గర నాతోనే, సరేనా? బుద్ధిగా తలూపాడు. మీ అమ్మ మిమ్మల్ని పొద్దుపోక కని నాకు కట్టబెట్టింది. కనిందో మంచిగా కని ఉండకూడదు? మంజు నువ్వు అతిగా మాట్లాడకు. ఇక్కడ శ్రీరంగం అనే అదృశ్య రచయిత గోడల దగ్గర తచ్చాడుతూ ఉంటాడు. భార్యాభర్తల ఏకాంతంలో ఎప్పుడు మాట్లాడుకుంటారా అని చెవులు బెడ్రూమ్కు అప్పగించి తపస్సు చేస్తుంటాడు అంటూ గట్టిగా ఆమె పెదాలను సీల్ చేశాడు. వదలండి, డెటాల్ వాసన మీరు అంటూ అతన్ని విడిపించుకొని పారిపోయింది. రాజా జీవితం ఒక ప్రణయ కావ్యమైంది. అతనికి రోజులు క్షణాల్లో దొర్లిపోతున్నాయి. ఇంత అతి మధురమైన జీవితంలో అతనికి ఒకటే బాధ,
అదే తండ్రి ఆస్తమా క్యూర్ చెప్పడం లేదే అని, ప్రపంచానికి అతను ఏం పోగొడుతున్నాడో అతనికే తెలియదే అని. తండ్రితో సమానంగా సర్జరీ చేస్తోంది మాధవి. పేషెంట్లలో తండ్రి తర్వాత తండ్రంత కూతురు అన్న నమ్మకం ప్రబలసాగింది. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు డాక్టర్ విశ్వం థియేటర్లో ఎక్యూట్ అపెండిసైటిస్ ఆపరేషన్ చేస్తున్నాడు. అపెండిక్స్ తీసేసి నర్సుకి ఇచ్చాడు. ఆమె దాన్నే అందుకుంది. మాధవి అతని ఎదురుకుండా అసిస్ట్ చేస్తోంది. అపెండిక్స్ తీసి అబ్డామిన్ శుభ్రం చేసేందుకు ఫోర్సెప్స్ అందుకోబోయాడు. అతని కుడి చేతికి తిమ్మిరి అనిపించింది. చెయ్యి ఒకసారి దులుపుకున్నాడు. కానీ తిమ్మిరి తగ్గినట్టు అనిపించలేదు. అతని స్పర్శ జ్ఞానం కొద్దిగా తగ్గినట్టయింది. ఎదురుగుండా ఉన్న కూతురుతో నీవు అబ్డామిన్ మూసేయ్ అంటూ మాట్లాడకుండా బయటికి వచ్చాడు. తన జీవితంలో తను ఏ బాధ ఎరుగడు. అలాంటిది తనకి తిమ్మిరేంటి? కాస్త భయం వేసింది. డ్రెస్ మార్చుకుని ఓపీ గదిలోకి వచ్చి కూర్చున్నాడు. అటెండెంటు సార్ పేషెంట్ని పంపిస్తున్నా అని అడిగాడు. వద్దు అని డాక్టర్ రాజాని రమ్మను అన్నాడు. డాక్టర్ రాజా ఈ మధ్య తన క్లినిక్ టైం మార్చేశాడు. ప్రొద్దున 10 నుంచి 5 దాకా, తర్వాత అతను ఉండడు. రాజా అరగంట ఆలస్యం అయిపోయిందే అన్న సన్నాహంలో ఉన్నాడు. అప్పుడే అతనికి ఇంటి నుండి 2 ఫోన్ కాల్స్. 5:30 అయిందంటే తిరిగి తను వచ్చేదాకా మంజుని పక్కింటి నుంచి ప్రతి 15 నిమిషాలకో కాల్ 12 అన్నాలు చొప్పున ఇచ్చి ఫోన్ చేస్తుంటుంది తను ఇంట్లో చూసేదాకా. ఇక 3వ కాల్ రాకముందే తను కదలాలి అనుకుని వాచి చూసుకున్నాడు. 6:05. బ్యాగు తొందరగా సర్దుకుని ఎత్తాడు. అప్పుడే డాక్టర్ విశ్వం రమ్మన్నారు అంటూ అటెండర్ వచ్చి చెప్పాడు. రాజా విశ్వం గదిలోకి వెళ్ళాడు. తాపీగా కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు విశ్వం. తన్ను చూస్తూనే సారీ డాక్టర్, మిమ్మల్ని ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ ఆపను. అతనికి తెలుసు మంజు రాజా గురించి ఎదురు చూస్తుంటుందని. అతను వచ్చేదాకా ఫోన్ల పరంపర శరపరంపరలా వస్తుందని. చెప్పండి సార్ అన్నాడు రాజా. డాక్టర్ ఈరోజు ఆపరేషన్ చేస్తుంటే చెయ్యి కాస్త తిమ్మిరి పట్టింది. స్పర్శ కూడా కాస్త తక్కువైనట్టు అనిపిస్తుంది. తిమ్మిరి ఇంకా తగ్గలేదు, మరి కాస్త ఎక్కువైనట్టుంది. ఆపరేషన్ మాధవికి అప్పజెప్పి నేను మధ్యలో వచ్చేశాను. అప్పటిదాకా ఎంతసేపు ఉండాలో అన్న ఆరాటం విశ్వాన్ని పరీక్ష చేయాలి అని తెలియగానే మాయమైంది. అతను లేస్తూ శ్రద్ధతో పరీక్షించసాగాడు. ఇంతలో మరో ఫోన్ కాల్ మంజు నుంచి. కాల్ తనే స్వయంగా అందుకొని సారీ మంజు, ఈరోజు ఇంకాస్త ఆలస్యం కావచ్చు. ఎంత ఆలస్యం అవుతుందో నేను చెప్పలేను. ఎందుకంటే నేను పరీక్ష చేస్తుంది విశ్వం గారిని కాబట్టి. సారీ అండి అని. ఏమైందేమిటి విశ్వం గారికి ఆతృతగా అడిగింది. పెరాలసిస్ వచ్చేలాగుంది. అయినా ఇంత తొందరగా చెప్పలేను. అబ్జర్వేషన్లో ఉంచాలి. ఇవాళ అవసరమైతే అక్కడే ఉండిపోండి. నన్ను రమ్మంటారా? నేను గంటలో వచ్చేయచ్చు. అలా రాకపోతే నీకు ఫోన్ చేస్తాను అంటూ పెట్టేశాడు. తిరిగి విశ్వాన్ని పరీక్షించాడు. 99 వంతులు ఇది ప్రీ పెరాలిటిక్ సిమ్టమ్స్. తన అనుమానాన్ని విశ్వంతో చెప్పాడు. సరే డాక్టర్, నేను ఇంటికి వెళ్ళిపోతాను. మీరు రేపొద్దున ఒకసారి రండి ఇంటికి. నేను మీతో వస్తాను సార్. ఈ రాత్రి నేను మీతోనే ఉండిపోతాను. వద్దు అని డాక్టర్ రాజా మీ అనుమానం మరెవరితోనూ చెప్పకండే అన్నాడు. సరే అని రాజా అనగానే విశ్వం లేస్తూ డాక్టర్ రాజా గుడ్ నైట్ అంటూ కారులో వెళ్ళి కూర్చున్నాడు. 6:30కే కారులో ఎందుకు కూర్చున్నాడో అర్థం కాలేదు డ్రైవర్కి. ఎక్కడికి తీసుకెళ్ళమంటారు అని అడిగాడు డ్రైవర్. నేనెక్కడికి వెళ్ళాలో నాకే తెలియకుండానే జీవితం మొదలుపెట్టాను. అలానే జీవితాన్ని సాగించాను. అలానే అనుకుని పోనీ సికింద్రాబాదు అంతా. ఎందుకు సార్? అలా పోవాలని ఉంది. 6:30కే ధనుర్మాసపు దినాలు కాబట్టి చీకటి ఆవహించింది. రోడ్డు పొడవునా దేదీప్యమానంగా వెలిగిపోతున్న దీపాలు రోడ్డుకి క్రొత్త శోభను చేకూరుస్తున్నాయి. విశాలమైన రోడ్డులు, క్రిక్కిరిసిన భవనాలు, చైతన్యానికి ప్రతీకగా జనం సందడితో ఉంది సికింద్రాబాదు. తీరికగా మరో ఆలోచన ఏం లేకుండా మొదటిసారి చూస్తున్నాడు విశ్వం. తను ఈ రోడ్ల వెంట ఎన్నోసార్లు వెళ్ళాడు. కానీ ఒక్కసారి ఈ రోజంత ప్రశాంతతతో చూడలేదు. అందమైన నగరమే సికింద్రాబాదు అనుకున్నాడు విశ్వం. తను ఈ రోడ్ల మీదే సైకిల్తో జీవితం ప్రారంభించాడు. తర్వాత అంచెలంచెలుగా జీవితంలో పైకి పాక్కుంటూ పోయాడు. అతని చేతిలో తిమ్మిరి అధికం కాజొచ్చింది. రాజా చెప్పింది కరెక్టుగానే అనిపిస్తోంది.
సెరిబ్రల్ థ్రాంబోసిన్. ఏమో సార్ అన్నాడు. తన మెదడులో ఆ చిన్న రక్తనాళంలో రక్తం గూడు మెల్లగా కట్టుకుంటుంది. ఆ రక్తనాళం రక్తాన్ని అందించే ఆ మెదడు భాగానికి ప్రవాహం తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుందంటే అలా తిమ్మిరయి చేయి మొద్దుబారి పూర్తిగా చేయి పడిపోతుంది. డాక్టర్ విశ్వం జీవితం ఈ కుడి చేయే. ఈరోజు ఈ జంట నగరాలలో తన పేరు వినని వాళ్ళు లేరు. తను ఏదైనా ఎవరినైనా అడగాలి గాని ఆజ్ఞగా భావిస్తారు. తన చేత్తో ఆపరేషన్ చేయించుకోవాలనే తహతహలాడుతుంటారు. సర్జన్లలో ఇక్కడ ఈ కాలాన్ని విశ్వం శకం అంటారు. ఇదంతా ఈ సర్జికల్ చెయ్యి నుంచే. తను ఈ చెయ్యిని వాడుకున్నంత శరీరంలో ఏ భాగాన్ని వాడుకోలేదు. తను సర్జరీలో తన పేషెంట్లను తృప్తిపరిచినంత ఇక మిగిలిన విషయాల్లో కొంచెమైనా పాల్గొనలేకపోయాడు. అందుకే విశ్వం అంటే మిషన్ మర అన్న పేరొచ్చింది. ఈ విషయం నుంచే ఎందరో తన్ను అసహించుకున్నారు. అతను ఏ ఫంక్షన్లోనూ పాల్గొనడు. అతనికి మహా గర్వం అనేవారు. అతను ఎవరితోనూ కలవడు. తనదేదో ప్రత్యేక స్థాయి అనుకుంటాడు అన్నారు. ఒక సినిమా చూడడు, ఒక స్నేహితుడిని ఆదరించడు అంటూ దూషించారు. అన్ని మాటలు తన్ను విన్నా తను బాధపడలేదు. తను మర కాబట్టి. నేను 24 గంటలు సర్జికల్ జీవితం గడిపేది నేను మిగతా వాటికి దేనికి పనికిరాను కాబట్టి. మనసు ఉండి కూడా ఆనందం, దుఃఖం ఈ రెండు అనుభవించలేని వాడిని. నా చుట్టూ ఉన్న వాటిలో నేను ఒక భాగం కొద్దిగా అయినా కాలేకపోయాను. నా జీవితం చుట్టూ గోడలు కట్టుకుని అందులో ఒంటరిగా ఏకాంత శిక్ష అనుభవించాను. నా ఈ భావాల్ని ఎప్పుడూ పెదవి దాటనీయలేదు. ఈరోజు ఈ సర్జికల్ చెయ్యి ఇక తన ఫైనల్ ఆపరేషన్ చేసి రిటైర్మెంట్ తీసుకోబోయే ముందు తన గతమంతా కళ్ళ ముందు తిరుగుతోంది. జీవితంలో నేను కోల్పోయింది, జీవితంలో చేరవలసినది నాకు తెలియదు. నాది సర్జికల్ జీవితం. అదే నా ప్రపంచం. శరీరంలో పనికిరాని దాన్ని ఖండిస్తూ నేను జీవించాను. బ్రతికినంతకాలం ఖండిస్తూనే బ్రతకదలుచుకున్నాను. అందుకే నా చెయ్యి అంటే నాకు ప్రాణం. ఇప్పుడు తిమ్మిరి పడుతోంది చెయ్యికి కాదు, నా ప్రాణానికి. కారు వీధుల గుండా పోతోంది. అన్ని చిన్న చిన్న సందులు, పెద్ద పెద్ద షాపులు. ఈ షాపుల్లో చాలా మటుకు యజమానులు తన చేత కత్తిగాట్లు పెట్టించుకున్న వాళ్లే. తను ఈ సందుల్ని, ఈ రోడ్లని తిరిగి చూడలేడేమో. అందుకే కనపడిందంతా కళ్ళతో గుప్పించుకోసాగాడు. సార్, మనం సికింద్రాబాద్ క్లబ్ దాకా వచ్చేసాం సార్. క్లబ్లోకి పోనీయమంటారా? పోనీ. తను మెంబర్ అయినప్పటి నుంచి ఏ 10 సార్లు వచ్చి ఉంటాడు. కారు డ్రైవర్ తలుపు తెరవగానే విశ్వం వచ్చి మారుమూల టేబుల్ దగ్గర కాస్త చీకట్లో కూర్చున్నాడు. తన్ను చూసిన బేరర్ పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ ఏం తెమ్మంటారు అన్నాడు. కాఫీ. నో, ఈరోజు విస్కీ. ఒక పెగ్గు విస్కీతే. అర్జెంటుగా. ఇప్పుడే తెస్తాను సార్. అంత అర్జెంటేం లేదు, మెల్లగా తే. తనంటే ఎక్కడికెళ్ళినా అర్జెంటు మనిషి అంటారు. తను అడుగుపెట్టిన ప్రతి చోట సార్ని తొందరగా పంపించండి, సార్కి టైం లేదు, అక్కడ బోలెడు కేసులు కాచుకుని ఉంటాయి అంటారు. బేరర్ విస్కీ తెచ్చాడు. తీరుబడిగా మరో సిగరెట్ తీసుకుని సిప్ చేసాగాడు. తనకే గాని పెరాలసిస్ వచ్చి ఈ చేయి పడిపోతే తను సర్జరీ నుంచి రిటైర్ కావాలి. అప్పుడు తన కాలం ఎలా గడపగలడు? 1 గంట 2 గంటలంటే అనుకోవచ్చు. 24 గంటలు క్షణక్షణం ముఖ్యుడిగా బ్రతికి తను 2 నిమిషాలు పరీక్షిస్తే వరంగా భావించే వాళ్ళంతా తను మూల కూర్చోగానే నో నో, విశ్వం ఆఖరి క్షణం దాకా రాజాలాగే బ్రతుకుతాడు. అంతేగాని తనెరిగిన వ్యక్తుల మధ్య తన్ను కోరేవారు ఎవరూ లేకుండా అందరూ తన అవటిదనానికి సంతాపం చెబుతుంటే బాధపడుతూ తను వింటూ ఆ మింగుడు పడని మాటల్ని ఆపండి అనలేక అలా బ్రతకడు. మొదటి పెగ్గు పూర్తయింది. చెయ్యి ఇంకా మొద్దుబారింది. ఇప్పుడు చెయ్యి బరువుగా అనిపిస్తోంది. చెయ్యి ఎత్తాడు. చాలా మటుకు ఎత్తగలిగాడు. వేళ్ళు ఆడించాడు. కొంచెం మందంగా ఆడుతున్నాయి. అంటే పెరాలసిస్ సెట్ ఇన్ అవుతోందన్నమాట. దీని పూర్తి ఎఫెక్ట్ కనిపించేటప్పటికి ఇంకో 4 గంటలు అవ్వచ్చు. బేరర్ని పిలిచి కాగితం కలం ఇమ్మన్నాడు. బేరర్ తెచ్చి ఇచ్చాడు. విశ్వం డాక్టర్ రాజాకి ఉత్తరం రాయసాగాడు. చేయి మందంగా కదులుతోంది. అక్షరాలు అక్కడక్కడ వంకర్లు పోతున్నా బాగానే ఉన్నాయి. ఉత్తరాన్ని మడిచి బేరర్ చేత కవర్ తెప్పించి దాన్ని అందులో ఉంచాడు. దానిమీద డాక్టర్ రాజాకి అంటూ రాసి జేబులో ఉంచుకున్నాడు.
వాచి చూశాడు. 8:30 అయింది. చేయి మరీ మొద్దుబారింది. ఈసారి బరువుగా కూడా అయింది. బిల్ చెల్లించి వచ్చి కారులో కూర్చున్నాడు. ఎక్కడికి పోనీయమంటారు? తిరిగి ఇంకొకసారి తిప్పు, సికింద్రాబాదు చుట్టూ. కారు తిరిగింది. సికింద్రాబాదు చుట్టూ. ఇప్పుడు రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. కొట్లు చాలా మటుకు కట్టేశారు. మిగిలినవి కట్టేసే స్థితిలో ఉన్నాయి. అట్లా ట్యాంక్ బండ్ పై పోనీ అన్నాడు. కారు ట్యాంక్ బండ్ వైపు కదిలింది. బండి మీద నుంచి చల్లని గాలి వీస్తోంది. రోడ్ల మీద బస్సులు, ఓవర్ స్పీడింగ్ చేసే మోటార్ సైక్లిస్టులు పోటీ పడుతూ వెళుతున్నారు. దూరం నుంచి దేదీప్యమానంగా బిర్లా మందిరం వెలిగిపోతోంది. హైదరాబాదులో ఎక్కువ పేరున్నది ఈ మందిరం. ఒకసారి వెళ్ళి చూస్తేనో, ఆ మాటే డ్రైవర్తో అన్నాడు. కారు బిర్లా మందిరం మెట్ల దాకా పోనించాడు డ్రైవర్. మెట్లు ఎక్కి ఆ పాలరాతి వైభవాన్ని కళ్ళారా చూశాడు. మనసుకు ఏదో ప్రశాంతత ఆవహించింది. లోపలికెళ్ళి దర్శనం చేసుకుని పూజారి తీర్థం ఇవ్వబోతే కుడిచేయి లేపేందుకు ప్రయత్నించాడు. అతి కష్టం మీద లేచింది. చేయి స్వాధీనం తప్పుతోంది అనుకున్నాడు. పూజారి పోసిన తీర్థం చేతి వేళ్ల సందులోంచి క్రిందకు కారసాగింది. చెయ్యిని నోటి దగ్గరకు తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. చేతి దాకానే వచ్చింది. రెండో చేత్తో కుడి చేతినెత్తి తీర్థం తాగాడు. కుడి చేయి ఇక పనికి రావడం లేదని అక్కడ ప్రసాదం గురించి ఎడమ చేయి పట్టబోయాడు. కుడి చేయి అన్నాడు పూజారి. లాభం లేదని ఎడం చేయి సహాయంతో కుడి చేయి పట్టాడు. అందుకున్న ప్రసాదాన్ని ఎడం చేత్తో నోటిలో వేసుకుని రైలింగ్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. వెన్నెలలో స్నానం ఆడుతుండే జంట నగరాలు, కొద్దిగా వణికించే ట్యాంక్ బండ్ చల్లని గాలులు, నక్షత్రాలు ఈ జంట నగరాల మీద పడ్డాయా అన్నట్టు మినుకు మినుకుమనే బల్బులు, ఇలాంటి దృశ్యం ఎన్నో ఏళ్ల తర్వాత ఆఖరిసారిగా తను చూస్తున్నాడు. ఒకప్పుడు సికింద్రాబాదును పాలించిన డాక్టర్ విశ్వం అంటుంది ప్రజ. తను గతంలో కలిసిపోతాడు. తన తర్వాత మరొకరు, అతని తర్వాత మరొకరు. ఖాళీ అలానే ఉండకుండా నింపబడుతూనే ఉంటుంది. మరో 10 ఏళ్ల తర్వాత కొత్త తరం వస్తుంది. వాళ్ళు తనెవరో మర్చిపోతారు. వాళ్ళ సమకాలీన సర్జన్లను జ్ఞాపకం ఉంచుకుంటారు. ఇంకో 20 ఏళ్ల తర్వాత తన కుటుంబం వాళ్లే తప్ప మరెవరూ తలపోయినైనా తలపోయరు. శేఖర్ జ్ఞాపకం వచ్చాడు. శేఖర్ లాంటి వాడిని ప్రపంచం అతని తర్వాత గుర్తుపెట్టుకుంటుంది. తను బ్రతికి ఫీల్డ్లో ఉన్నప్పుడే జ్ఞాపకం ఉంచుకోవాలి అని ప్రయత్నించాడు. శేఖరో అతను పోయిన తర్వాత అతని పేరు చిరస్థాయిగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడు. ఇద్దరి మార్గాలు ఒకటే, ఇద్దరి త్యాగాలు ఒకటే, కానీ ధ్యేయాలు వేరువేరు. తన్ను తాను పోగొట్టుకొని తనకు కావలసింది పొందే రకం శేఖర్. తన్ను తాను ఉంచుకుని పొందే రకం తను. శేఖర్, ఇన్నాళ్ళు నీవంటే అభిమానంగా ఉండేది. కానీ ఈరోజే చాలా అసూయగా ఉందోయ్. నీలాగే నేను జీవితంలో అన్వేషించి ఉండవలసింది. నా మార్కు తరతరాల మీద ఉండేది. ఈ ఒక్క విషయంలో మటుకు ఐఎమ్ జెలస్ ఆఫ్ యూ. సార్, గుడి కట్టేస్తున్నారు, మీరు దిగాలి అన్నాడు వాచ్మన్. సరే అంటూ మెట్లు దిగసాగాడు. కారులో కూర్చున్న తర్వాత డ్రైవర్ ఎక్కడికి పోనీమంటారు సార్ అన్నాడు. ఇక నర్సింగ్ హోమ్కి పోనీ అన్నాడు. టైం 9:30 అయింది. సికింద్రాబాద్ వెళ్లే ముందు ఉస్మానియా ఆసుపత్రి, మెడికల్ కాలేజీ వీటి మించి పోనీ అన్నాడు. ఉస్మానియా ఆసుపత్రి ముందు 2 నిమిషాలు నిలబడి సిగరెట్ వెలిగించాడు. ఆ పొగలో తన స్టూడెంట్ రోజులు తిరిగాయి. అందరి జీవితాల్లో స్టూడెంట్ జీవితం అతి మధురం. అలాంటి కాలం తిరిగి రాదు అంటారు. తనో అందులోనూ మాధుర్యం అంటూ లేకుండా చేసుకున్నాడు. ఎప్పుడు ఈ మెడికల్ కాలేజీ నుంచి బయటపడతానా అని రోజూ ఎదురుచూస్తూ ఆరాటంతో గడిపాడు. ఆ ఆరాటం మెడికల్ కాలేజీ నుంచి రాగానే అంతం కాలేదు. డిగ్రీ తీసుకున్న తర్వాత ప్రాక్టీస్ గురించి, దాని తర్వాత డబ్బు గురించి, దాని తర్వాత ఇంకో దాని గురించి, అలా అంచెలంచెలకు అది పాకింది. చివరకు తనకు మిగిలిందేమిటి? ఆరాటం లేకుండా బ్రతకలేని జీవితం. ఇప్పుడు కూడా ఈ సర్జికల్ హస్తం పోతేనో అన్న ఆరాటం. గుడ్ బై ఉస్మానియా అంటూ కారులో కూర్చున్నాడు. కారు మెడికల్ కాలేజీ మీద నుంచి ట్యాంక్ బండ్ ప్రవేశించింది. టైం చూసుకున్నాడు. 10. మాధవి ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. ఓపీ మూసేసి ఉంటారు. నర్సింగ్ హోంలో హడావిడి బాగా తగ్గిపోయి ఉంటుంది. విశ్వం కారు దిగాడు. నర్సింగ్ హోం ముందు 1 నిమిషం గేటు ముందు నిలబడి కన్నులారా చూసుకున్నాడు. తనది చాలా అందమైన నర్సింగ్ హోం.
అందరూ మీ నర్సింగ్ హోమ్కి మంచి వ్యూ ఉందండి అంటే ఆహా అనేవాడు, కానీ ఆ మంచి ఇది అని ఈరోజే చూశాడు. ఇంకో నిమిషం ఎక్కువగా చూశాడు. మనసు సంతోషంతో నిండిపోయింది. ఇది నాది అనుకోగానే మెల్లగా తీరుబడిగా నర్సింగ్ హోంలోకి వెళ్ళాడు. తన్ను చూస్తూనే డ్యూటీ నర్సు పరిగెత్తుకుంటూ వచ్చింది. సిస్టర్, థియేటర్లో ఎవరున్నారు అన్నాడు. ఎవరూ లేరండి అంది. నాకు థియేటర్లో కాస్త పనుంది, మీరు మీ పని చూసుకోండి అన్నాడు. థియేటర్ నర్సుని పంపించనా అంటూ అడిగింది. అవసరం లేదు అని థియేటర్ యాంటీ రూంలోకి వెళ్ళాడు. కుడి చేత్తో చొక్కా గుండి తీసేందుకు ఎత్తబోయాడు. చేయి పూర్తిగా చచ్చుబడింది. కొద్దిగా కూడా కదల్లేదు. ఎడం చేత్తో డ్రెస్సు మార్చుకుని తన జేబులోంచి ఉత్తరం తీసి థియేటర్ డ్రెస్లో పెట్టుకున్నాడు. తాపీగా నడుచుకుంటూ లోనికి వెళ్ళాడు. థియేటర్ లైటు వేశాడు. అద్దంలా ప్రకాశించసాగింది థియేటర్. బ్యూటిఫుల్ థియేటర్. సికింద్రాబాద్, హైదరాబాదులోనే లేదు ఇలాంటి థియేటర్. తనకు చాలా సంతోషంగా ఉంది. తను ఈ థియేటర్లోనే తన లైఫ్ ఆఖరి ఆపరేషన్ చేస్తున్నానని. ఆపరేటింగ్ టేబుల్ లైట్ వేశాడు. సూర్యకాంతిలా ఉన్నట్లు వెలుగు నిండింది. స్టెరిలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్లు ట్రే తెచ్చి ఆపరేటింగ్ టేబుల్ పైన పెట్టాడు. మూలనున్న బకెట్ తెచ్చి పెట్టాడు క్రింద. ఈరోజు ఆపరేషన్కి ఎనెస్థిస్ట్ లేరు, నర్సులు లేరు, అసిస్టెంట్ లేరు. అయినా విశ్వం ఆపరేట్ చేస్తాడు. ఈ ఆపరేషన్ డాక్టర్ విశ్వం, ఈ సెకం సర్జన్ ఆపరేషన్ చేస్తున్నాడు. జేబులోంచి రాజాకి రాసిన ఉత్తరం ఒక చేత్తో తీసి చదివాడు. డాక్టర్ రాజా, నర్సింగ్ హోమ్ బాధ్యత డాక్టర్ మాధవి బాధ్యత నీకే అప్పచెప్తున్నాను. ఈ నర్సింగ్ హోమ్ నా తర్వాత కూడా మాధవి చేతిలో నేను ఉన్నప్పుడు నడిచినట్టే నడవాలి. దానికి కావలసిందంతా నీవే చేయి. డాక్టర్ మాధవి ఎంత సర్జన్ అయినా ఆడపిల్లే, అలా అని నాకు ఈ క్షణం దాకా తట్టలేదు. కానీ తట్టేటప్పటికి సమయం మించిపోయింది. ఆమెకు తగిన సంబంధం వెతికి నీవే చేయి. ఇక ఉంటాను. గుడ్ బై. ఉత్తరాన్ని చదివి జేబులో పెట్టుకున్నాడు. ట్రే తెరిచి తన ఆయుధం స్కాల్పల్ తీసుకున్నాడు. ఎడం చేత్తో తన జీవితంలో ఇది మొదటి ఆపరేషన్. సర్జరీకి మరో పేరు విశ్వం. అతనికి ఏది ఫస్ట్ ఆపరేషన్ కాదు. ఎడం చేతిని శుభ్రంగా కడుక్కున్నాడు. ఎడం చేత్తో కుడి చేతిని ఎత్తి టేబుల్ మీద ఉంచాడు. ఎడం చేత్తో స్కాల్పల్ తీసుకుని కుడి మణికట్టు మీద నాడి ఉండే స్థలంలో కొద్దిగా కోసి చర్మాన్ని వేరు చేశాడు. తను ఎడం చేత్తో కూడా బాగా చేయగలడే. డాక్టర్ విశ్వం, యు ఆర్ ప్రొసీడింగ్ వెల్. రేడియల్ ఆర్టరీ క్రిందకు మీదకు దుముకుతూ కనిపించింది. స్కాల్పల్తో అవి జాగ్రత్తగా రేడియల్ ఆర్టరీని మిగతా భాగాల్ని వేరు చేశాడు. ఇక సర్జరీలో ఆఖరి స్టెప్. స్కాల్పల్తో రేడియల్ ఆర్టరీని కోశాడు. వేడి ఎర్రని రక్తం ఉరుకుతూ పరుగులు తీస్తూ వస్తోంది. టైం చూసుకున్నాడు. 2 నిమిషాలు పట్టింది ఆపరేషన్కి. బ్యూటిఫుల్ సర్జరీ డాక్టర్ విశ్వం, అందుకే నీవు అంత ఫేమస్. అతని ఒంట్లోని రక్తం కుడి మణికట్టు దగ్గర నుంచి ధారగా కారుతూ బకెట్లోకి వెడుతోంది. డాక్టర్ విశ్వం జేబులోంచి సిగరెట్ తీశాడు. ఒక చేత్తో వెలిగించి పొగ త్రాగసాగాడు. తన జీవితంలో తను ఆపరేట్ చేస్తూ థియేటర్లోనే చనిపోవాలనే కోరిక ఉండేది. తన కోరిక నెరవేరింది. విశ్వం ఆఖరి క్షణంలో కూడా చేతిలో స్కాల్పల్తో చనిపోతున్నాడు. ఎంతమందికి ఇలాంటి చావు వస్తుంది? అందులో సర్జన్లకు. జీవితంలో పేరు, వృత్తి ఈ రెండూ ఉన్నప్పుడే ఎందరూ చనిపోతారు? తనకు ఒక్కడే తెలుసు, అదే డాక్టర్ విశ్వం. విశ్వం కళ్ళు బరువుగా మూతలు పడుతున్నాయి. సిగరెట్ నోటి నుంచి తీసి పారేశాడు మూలకు. మరో 2 నిమిషాల తర్వాత టేబుల్ మీదకు ఒరిగిపోయాడు సర్జన్. కథ సమాప్తం. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.